అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి ద్వయం, మరి అదేవిధంగా కేసీఆర్ అండ్ జగన్ ద్వయం, ఈ రెండు ద్వయాలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో ఒకరి మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా దేనిపైన అంటే మామూలుగా రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే నీళ్లు నిధులు నియామకాలు అనేది అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇటు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు ఇదే నీటిని మొదటగా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ అండ్ జగన్ ద్వయము ఒక రాజకీయ కుట్రకు జలాల వేదికగా మొదలుపెట్టింది ప్రయాణం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనగా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే 4 అడుగులు ముందుకు వేయడానికనే డైలాగుల రూపంలో ఆయన వచ్చి మేము తోలు తీస్తాం, ఇప్పటివరకు ఒక లెక్క ఆ లెక్క ఈ లెక్క అని చెప్పేసి తీరా అసెంబ్లీకి వచ్చి సంతకం చేసి ఫామ్ హౌస్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఈయన వచ్చి చేసినటువంటిది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నిప్పు రవ్వ రగిలిచ్చారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. నిప్పు రవ్వ అనేది మనం ఎందుకు అంటున్నామంటే ఈరోజు జలాల విషయంలో ఇది చాలా సున్నితమైనటువంటి అంశము. ఈరోజు కేసీఆర్ అండ్ జగన్ ద్వయానికి రాజకీయంగా ఏ అంశం పైన పోరాడాలి, ఏ అంశం పైన పోరాడితే ప్రజలలో మన పార్టీలు ఉన్నాయి బతికున్నాయని నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు కేసీఆర్ అండ్ జగన్ ద్వయానికి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కృష్ణా జలాలు వాళ్ళకు రాజకీయ అంశంగా తీసుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు గాను ఈరోజు కేసీఆర్ అండ్ జగన్ ద్వయానికి కామన్ ప్రత్యర్థి ఎవరు? సరే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ ఆయనకి చిరకాల ప్రత్యర్థి రేవంత్ రెడ్డి గారు, లేకపోతే అవతల ఉన్నటువంటి పార్టీ అధినేతలు, లేకపోతే ఎవరో కాదండి. ఆయనకి చిరకాల ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే చూస్తారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చిరకాల ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు. సో రాష్ట్ర రాజకీయాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘంగా ప్రయాణం చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి అంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి కేసీఆర్ అండ్ జగన్ ద్వయానికి చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి ద్వయం ఏ విధంగా వీళ్ళు నిప్పురవ్వ రగిలిస్తే వీళ్ళు కృష్ణా జలాల అంటే ఆ జలాల విషయంలో వచ్చేటువంటి ముగింపుకు అపెక్స్ కౌన్సిల్ లేకపోతే చర్చల ద్వారా వచ్చేటువంటి సామరస్య చర్చల ద్వారా నీళ్లు పోసి ఏ విధంగా ఆర్పుతారనేది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేది వేచి చూస్తూ ఉన్నటువంటి సందర్భం. మరి ఈరోజు పోలవరం ఎందుకు మనం ఇదంతా మాట్లాడుతున్నాము అంటే పోలవరము నల్లమల్ల సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏదైతే డిపిఆర్ కేంద్రం ముందు పెట్టారో దీనిని అబ్జెక్షన్ చేయడం కోసం ఫస్ట్ రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ కాదు, దీంట్లో సివిల్ సూట్ ఏంటని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే సివిల్ సూట్ వేయడానికి ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తాకట్టు పెట్టడానికి అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా ఆరోపించడము. అంటే గత 9 ఏళ్ల పరిపాలనా కాలంలో వీళ్ళకి దక్షిణ తెలంగాణ గుర్తుకు రాదు. కేవలం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా ప్రాజెక్టు ప్రతిపాదనలు పెడితేనే వీళ్ళు ఒక్క బోర్డులో కాదండి, గోదావరి బోర్డులో అడ్డుపడతారు, అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులోనూ అడ్డుపడతారు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులోనూ అడ్డుపడతారు, అటు కావేరీ బోర్డు మేనేజ్మెంట్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కూడా వీళ్ళు అడ్డపుల్లలు పెట్టేటువంటి పరిస్థితి. తీరా వీళ్ళు ఇంత రాజకీయం చేసి ఇంత గొడవలు చేసేది ఏందయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో అటు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కేవలం అధికారమే పరమావధిగా ఈ జలాలను వాడుకొని తిమ్మిని చేసి తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందడమే. సో ఈ రాజకీయం లబ్ధి పొందేటువంటి ప్రాసెస్లో కేవలం ఒకే వ్యక్తిని బూచిగా చూపిస్తారు. అది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు లేదా తెలుగుదేశం పార్టీ. సో ఈరోజు పోలవరం నల్లమల్ల సాగరు అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా మిగులు జలాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రెండు తెలుగు రాష్ట్ర ప్రయోజనాలకు మంచి చేకూరేటువంటి అంశం అని చెప్పేసి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ సిద్ధాంతంతో రెండు తెలుగు రాష్ట్రాలు మనం తెలుగు జాతిగా చూడాలి, వేరు రాష్ట్రాలుగా కాదు, అన్నదమ్ములుగా ఉన్నాము, మనం అందరం బాగుపడదాము, మన ఇద్దరం బాగుంటే దేశాన్ని మనము దేశానికి వచ్చేటువంటి జీడిపిలో కాంట్రిబ్యూషన్ చేయొచ్చు అని చెప్పేసి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదిస్తూ ఉంటే వీళ్ళు బూచిగా చూపించి కేసీఆర్ గారు ఇది చేశారు. సో ఈ కేసీఆర్ గారి ట్రాప్లో కూడా కొన్నాళ్ళు రేవంత్ రెడ్డి గారు నడవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా కొన్నాళ్ళ తర్వాత రియలైజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయానికి ఏకీకృతమై ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే మా ముఖ్యమని చెప్పేసి ఈరోజు పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మీరు అడ్డుపడితే మేము కూడా ఖచ్చితంగా అడ్డుపడతామనే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలు మొన్నటిదాకా
డి అంటే డి అనే పరిస్థితికి వచ్చాయి. సో ఈరోజు కేసీఆర్ అండ్ జగన్ ద్వయం చేసేటువంటి కుట్రలు ఏదైతే నిప్పురవ్వ రాజేశారో ఆ నిప్పురవ్వను ఏ విధంగా చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి ద్వయం ఏ విధంగా ఆర్పేస్తుందనేది మనం అంతా అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకం, మరి అదేవిధంగా ఎస్ఎల్బీసీ, మరి కలవకుర్తి ఎత్తిపోతల పథకం. సో ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 200 టీఎంసీలు నీళ్లు తరలించేందుకు గాను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డిజైన్ చేసింది. పోయిన నెలలో కూడా అక్రమంగా 3 టీఎంసీల నీళ్లు ఎస్ఎల్బీసీకి వదిలి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారనేది కూడా చాలామందికి తెలియనటువంటి అంశం. అయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రానికి ఎవరో చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారని ఎవరైనా ఆయన హరీష్ రావు గారు కానీ, ఆ కేసీఆర్ గారు కానీ, ఆ కేటీఆర్ గారు కానీ మాట్లాడితే ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెలలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎంత నీళ్లు తీసుకుంది, విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్ని టీఎంసీల నీళ్లు వాడుకుంది అనేది ఒకసారి లెక్కలు చెప్పి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సబబుగా ఉంటుందని కూడా నేను ఒక రాయలసీమ బిడ్డగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం నల్లమల సాగర్ ఇది దాదాపు 4 దశాబ్దాల కళ. ఈరోజు అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఇటు కృష్ణా డెల్టా నుంచి ఏవైతే నీళ్లు రాయలసీమకి అంటే కృష్ణా డెల్టా నుంచి ఏవైతే నీళ్లు అటు తెలంగాణ వాళ్ళు తీసుకుంటున్నారో, లేదా కృష్ణా, గుంటూరు, విజయవాడ ప్రజలు ఏవైతే వాడుకుంటున్నారో, గోదావరి ద్వారా నీళ్లు తెచ్చి ఆ జలాలు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏవైతే జలాలు వాడుకుంటున్నారో అవి అక్కడ వినియోగించుకొని శ్రీశైలం ప్రాజెక్టులో స్టోరేజ్లో ఉన్నటువంటి నీటిని రాయలసీమ తరలించేందుకు గాను ఇది అటు తెలంగాణ ఉపయోగపడుతుంది, ఇది కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి ప్రాంత రైతులకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి బేస్ చేసుకొని కేసీఆర్ అండ్ జగద్వయం రాజకీయ కుట్రలు చేసింది అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను కేంద్రం పర్మిషన్ తీసుకోరు, అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడరు, పర్మిషన్ తీసుకోరు, ఎన్జీటీ పర్మిషన్ తీసుకోరు, కేఆర్ఎంబి పర్మిషన్ తీసుకోరు, మేఘాల మీద జీవోలు ఇచ్చేసి పనులు కూడా 87% పనులయ్యాయని చెప్తారు. 3,850 కోట్ల రూపాయలకు టెండర్లు ఆహ్వానిస్తే 900 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 87% పనులు పూర్తి చేశారని చెప్పేసి అంటున్నారు. నిజంగా 87% పనులు పూర్తి చేస్తే 900 కోట్ల రూపాయలు పర్సంటేజ్ అంతా 3,850 కోట్లకు గాననేది లెక్కలు వేస్తే మీ యొక్క చిత్తశుద్ధి ఏంది, మీరు మాట్లాడేటువంటి మాటల్లో వాస్తవాలు ఏందనేది కూడా రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదండి. ఆ కాలాలు పోయాయి. ఫేక్ ప్రచారం నమ్మే పరిస్థితులు ఎవరూ లేరు. సో ఈరోజు రాయలసీమ ప్రజలకు హంద్రీనీవా ఫేజ్ 1లోనే దాదాపు 600 కిలోమీటర్లు కాలువల ద్వారా చెరువులు నింపుతూ, ప్రాజెక్టులు నింపుతూ, రిజర్వాయర్లు నింపుతూ, కుప్పం లాస్ట్ చేరైనటువంటి పరమసముద్రం వరకు నీళ్ళు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ నీళ్లు తాగుతున్నటువంటి ప్రతి ఒక్క రైతులకు తెలుసు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.